సార్ మీ లైఫ్‌లో ఈ కేసు ఎందుకు తీసుకున్నాను రా బాబు! అనవసరంగా ఇబ్బంది పడుతున్నాను. పేషెంట్ ఇబ్బంది పడ్డాడు. ఇది ఫెయిల్యూర్ అయ్యింది అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి. చాలా సార్లు వచ్చేది. ఎస్పెషల్లీ జనరల్ సర్జరీ చేసినప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవాడిని. బట్ వాడు వెళ్ళిపోయి డిశ్చార్జ్ అయిన రోజు హ్యాపీగా ఉండేది. అనుకున్నారా? సో ఇప్పటికీ కూడా నాకు ఎంత డబ్బు మిగులుతుందని నేను చూసుకోను. నేను అంతకుముందు నా ఫీజు ఏదో తీసుకుని సర్జరీ చేసేవాడిని. ఒకసారి పేషెంటు మందులు రాసి ఇచ్చాను, వాడు వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ తోటి వచ్చాడు, ఈ పినల్ ఇంప్లాంట్. నేను అడిగాను, నేను మందులు రాశాను కదా, మరి ఎందుకు వస్తుంది, వేసుకున్నావా టైంకు? నేను మందులు తీసుకోలేదు సార్ అన్న. ఎందుకంటే నాకు డబ్బులు లేవు, ఉన్న 30,000-40,000 పెట్టి నేను సర్జరీ చేయించుకున్నాను. అప్పటి నుంచి అసలు నేను ఏ సర్జరీ ఒప్పుకోను ప్యాకేజ్. ఇది మాత్రం ప్యాకేజ్లోనే ఒప్పుకుంటా. వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడికి నేను మందులు ఇచ్చే మందులతోటే పంపిస్తాను. కొనుక్కుంటున్నాడా లేదా అనేది గమనిస్తాను. ఇప్పటి నుంచి ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ అన్నది. ఇది వచ్చినా మనం చేసింది ఒక విచిత్రమేం కాదు కానీ ఒక సంఘటన. మా ఊరి దగ్గర విలేజ్ నుంచి ఒకతను వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చాడు. దే ఆర్ అరౌండ్ 65-68 ఇయర్స్ అట్లా ఉంటాయి. సో నేను సర్జరీ చేయించుకుంటాను అన్నాడు. మంచిది బాబు, చేయించుకున్నాను. ఈ ఇండియన్ ఇంప్లాంటే పెట్టాను. ఇంప్లాంట్ ధర సుమారుగా 25,000 ఉంటుంది. 25,000-30,000 పెట్టి తెచ్చుకున్నాను. సర్జరీ చేశాను. సర్జరీ చేసే ముందు అడిగాను, మరి ఇంత ఖర్చు అవుతుంది కదా, మీరు పెట్టుకోగలరా? సార్ నా భార్య మీద బంగారం ఉంది, పెడతాను. మన ఊరి దగ్గర వాడు ఇస్తాడులే అని చెప్పేసి నేను సర్జరీ చేశాను. చేసిన తర్వాత మరి డబ్బులు అడిగితే, సార్ అది బంగారం అమ్మడానికి వెళ్తే అది ఎవరు కొనట్లేదు, అది కాకి బంగారం అట. వాడికి తెలుసు. ఇదేం ట్విస్ట్ అనుకున్నారా? నేను ఇప్పుడు ఆ వ్యక్తిని తిట్టాను అనుకోండి, నాకు బీపీ పెరుగుతుంది, నాకు నోట్లో చెడ్డ మాటలు వస్తాయి. అతనేమి కట్టే పరిస్థితిలో లేడు. అతను ప్రామిస్ చేశాడు, సార్ 1 నెల తర్వాత తెచ్చిస్తాను. సో నాకు మనసులో అతను తేడు అని ఉన్నా కూడా మరి పంపించేశాను. ఎందుకంటే సిటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఏవో కొన్ని మందులు వగైరా నా జేబులోంచి కూడా కొంత ఖర్చు పెట్టాను. మొత్తానికి అతన్ని పంపించేశాను. నెల తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు ఒక సిమెంట్ బస్తా నిండా పల్లికాయలు తెచ్చి ఇచ్చాడు. సో దట్ ఈస్ ద రివార్డ్. అతనికి పొలం లేదు. ఆయన కూలీ చేసినప్పుడు విలేజ్లో ఇప్పటికి కూడా ఏ పని చేస్తే పసుపు కుంకుమలకు వెళ్తే పసుపు ఇస్తారు, మిరపకాయలు ఏరితే మిరపకాయలు ఇస్తారు. సో నాకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కనుక నాకు అది అర్థమైంది. సో అతను కూలీకి వెళ్ళినప్పుడు బహుశా అవి తెచ్చి ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. నువ్వు నాకు పలికాయలు ఇస్తావా అని ఏమీ అనలేదు. తర్వాత ఆయన నాకు ఫోటో చూపెట్టాడు, సార్ ఇది నా ఇల్లు అని. అది ఇల్లు కాదు, ట్రయాంగిల్గా ఉన్న 2 కర్ర ముక్కల మీద ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఉంటున్నాడు. సో నేను ఏం చేయాలి? బట్ హీఈస్ ఎంజాయింగ్ ఇట్. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఈ శృంగారంలో మంచిగా, అంటే డబ్బుతో సంబంధం లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కోట్లు సంపాదించే వాడికి అవసరమే ఈ శృంగారం అనేది, డబ్బులు లేని వాళ్ళకి అవసరం. డబ్బులు లేకపోయినా వాడికి దిల్ ఉంది. డబ్బులు చాలా మందికి ఉంటాయి కానీ ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం తక్కువ మంది. సో ఎంజాయ్ చేయాలని మనస్తత్వం ఉంటే వాడు డబ్బులు కూడా సంపాదించుకోలేడు, డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. బాంబేలో తర్వాత గుజరాత్లో షా గారు అని ఈ ఇంప్లాంట్ ఇన్వెంట్ చేసిన డాక్టర్ గారు ఉన్నారు. వారు కొన్ని 3 days 5 days 1 week కోర్సులు కండక్ట్ చేసేవారు. సో వీరి పరిచయం ద్వారా అక్కడికి వెళ్ళాను. అంటే ఆల్రెడీ నాకు ఆ ఫినిష్ వాటి ఉంది కానీ స్టిల్ ఐ వాజ్ ఒకసారి ఇటు పోతుంది, ఒకసారి ఇటు పోతుంది. ఆయన దగ్గరకు పోయిన తర్వాత ఐ లర్న్ ద డైరెక్షన్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వినేవాడిని, ఫలానా సర్జన్ ఏదో పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. స్టిల్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చారి గారని గుంటూరులో ఒక పెద్ద యూరాలజిస్ట్ ఉన్నారు. వారు ఎక్కడో తిరుపతిలో పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తారు అని నాకు ఏదో న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్లో వాళ్ళు. ఎవరి ద్వారానో వెళ్ళి మా బంధువుల ద్వారానో వాళ్ళను చారి గారిని కలిసి, సార్ మీరు ఎక్కడ చేస్తారు, ఏ హాస్పిటల్లో చేస్తారు అని. ఆ తిరుపతి వెళ్ళి అక్కడ లాడ్జ్లో ఉండి ఆ డాక్టర్కు తెలిసిన డాక్టర్ తోటి ఫోన్ చేయించి, ఏమిటి అబ్జర్వర్ వెళ్ళి చేతులు కట్టుకొని నిల్చో,
అక్కడ దాంట్లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే వాళ్ళు ఇది ఒక ప్యాక్లో వస్తుంది. ఆ ప్యాక్ తీసేసి వాళ్ళు డస్ట్బిన్లో పడేస్తారు. నేను ఆ డస్ట్బిన్లోంచి అవి తీసి దాచిపెట్టుకునేవాడిని. ఓకే. అది ఏ కంపెనీ, ఏం నెంబరు, ఎవరు అమ్ముతారు, ప్రాక్టికల్గా వెన్ యూ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఏముంటుంది. అలా మొదలైంది. సో చెప్పాను కదా, సెల్ఫ్ లర్నింగ్. ఇప్పుడు కూడా కింద నుంచే వచ్చేవాడిని, పైనుంచి కాదు వచ్చాను. ఇక్కడ ఆండ్రాలజీ పెట్టుకుందాం అనుకున్నప్పుడు హైదరాబాద్ ఫస్ట్ ఇదేనా సార్ క్లినిక్? ఇక్కడ స్టార్ట్ చేశారు? ఇది కాదు, రెజిమెంటల్ బజార్ అని మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. మా ఆవిడ ఏం చెప్పారంటే, నువ్వు సెక్స్ అనే వాడు మాట్లాడతావు కనుక నా హాస్పిటల్కి రాకు అని. ఓకే. సో 3-4 years నేను అక్కడే ఉండేవాడిని. ఇక్కడ రానిచ్చేవాళ్ళు కాదు, ఈ హాస్పిటల్కి నాకు ఎంట్రీ లేదు. ఓకే. నేను చెప్పాను, నువ్వు మాట్లాడను అని ప్రామిస్ చేస్తే వాళ్ళు చేస్తామన్నారు. సో అలా ఇక్కడికి వచ్చేసాను. ఈ నాంపల్లిలో సర్జికల్ షాప్స్ అని ఉంటాయి. ఆ షాప్లో వెళ్ళి నేను ఇట్లా ఆండ్రాలజీ పెట్టుకోదలుచుకున్నాను, ఏమైనా చిన్న చిన్న టెస్ట్లు చేయడానికో దానికో ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నదా. వాడు నన్ను పిచ్చోడిని చేసినట్టు ఇట్లా కింద నుంచి మీద దగ్గర చేసాడు. లేవు. మరి ఎలా? పుస్తకం తీసి మళ్ళీ చదువుకోవాలి. పుస్తకం తీసి చదువుకున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న సెంటెన్స్ ఉంది, ఇది పినిస్ ఎంత హార్డ్ ఉంటే లోపలికి వెళ్తుంది, అక్కడ 500 to 550 grams ఉంటే వెళ్తుంది అని ఒక సెంటెన్స్ దొరికింది. ఓహో దొరికింది కదా అని మళ్ళీ కొంతమంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బాంబేలో ఉన్న డాక్టర్లతోటి వాళ్ళతో డిస్కస్ చేసి, అది ఉంది కానీ అవి ఎవడు చూస్తాడు, మేము బీపీ కఫ్ కట్టేసి పినిస్కు చూస్తున్నాము అని. ఓకే. ఈ బీపీ కఫ్ది ఎక్కడ ఏ పుస్తకంలో లేదు. సో ఈ 500 grams కోసమని నేను వెళ్ళి గోల్డ్ స్మిత్ దగ్గర కూర్చొని, సార్ నాకు ఇది చేసేయండి, కాపర్తో చేసేయండి. ఓకే. ఆయన కూడా నన్ను పిచ్చోండి చేసి, నేను పిచ్చోడినా, నువ్వు వెండితో చేయించుకుంటే చేసిస్తాను. ఓకే విధి లేదు, వెండితోటే చేయించుకున్నాను. వెండితో చేయించినప్పుడు ఒక బ్యాలెన్స్, ఇప్పుడు మనం పుస్తకాలలో బయట సినిమాలో బయట ఎక్కడైనా షాపులో చూస్తాం కదా, క్రాస్. సో ఇటు 250 grams అటు 250 grams, అతను ఇట్లా 50 grams బిళ్ళలు చేసి ఇచ్చాడు. సో పెట్టాను, అది పినిస్ మీద ఆగదు. ఎట్లా కాదే. సో ముందు నాకు మీద నేను పెట్టుకొని చూసుకున్నాను, అది నిలవదు. పేషెంట్ల మీద పెట్టి చూసాను, అది నిలవదు. సో ట్రయల్ అండ్ ఎర్రర్, దాన్ని ఏదో దాంట్లో వంచి పెట్టాను, ఆగదు. ఓసారి ఏదో ఆ పిల్లలకు సైంటిఫిక్, నాకు సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్. ఇక్కడ మన హ్యాబిట్స్ నుంచి వెళ్తే ఒక చిన్న గల్లీ ఉంది, ఆ బాటా పక్క నుంచి వెళ్తే లోపల సైంటిఫిక్ షాప్స్ అని ఉంటాయి. అందులో స్కెలెటన్స్, బొమ్మలు. సో ఏదో కొందామని వెళ్ళినప్పుడు ఇంకెవరో వ్యక్తి ఇట్లాంటివి కొనడం చూశాను. నాకు వెంటనే స్ట్రైక్ అయింది, ఓహో ఇదేదో బాగానే ఉంది కదా అని తెచ్చుకొని ఈ రిబ్బన్ కొనుక్కొచ్చుకొని ఈ రిబ్బన్ దీన్ని కట్టి పెడితే రిబ్బన్ అడ్జస్ట్ చేయొచ్చు. ఆ మెటల్ అడ్జస్ట్ చేయడం కష్టం, ఎందుకంటే ఒకటి పినిసు లావుగా ఉంటుంది, ఒకటి పినిసు పొడవుగా ఉంటుంది, ఒకటి పినిసు సన్నగా ఉంటుంది. ఆ మెటల్ దాని మీద ఆగేది కాదు. సో ఈ రిబ్బన్ కనుక ఇది అడ్జస్ట్ అవుతుంది. సో ఇది పెట్టినప్పటి నుంచి ఇది బాగా సక్సెస్గా ఉంది, ఇది పెట్టి చూడడం తెలిసి. ఇట్లా ప్రతిదీ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని ముందు నా మీద నాకు చేసుకొని చేసేవాడిని. ఇప్పుడు ఒకసారి అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడో చదివాను, ఒక స్పెషల్ కండోమ్, దీన్ని వాడు ఆ చైనా వాడిది ఏదో ఉంటుంది కదా, వాటి పేరు మీద కండోమ్ అమ్ముతున్నాడు. ఈ కండోమ్ 600 రూపాయలు. ఓకే తెప్పించాను. తెప్పించిన తర్వాత ఇది పెట్టుకొని చూస్తే నాకు అడ్జస్ట్ కాలేదు. ఇది నాకే అడ్జస్ట్ కాకపోతే పేషెంట్కి ఎట్లా అవుతుంది కనుక నేనేం చేశానంటే దీన్ని లెంత్ కట్ చేసి పెట్టుకొని చూశాను. అయినా కూడా ఇట్ డిడ్ నాట్ సర్వ్ ద పర్పస్. సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఇది ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ చేసే డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని కలిసి నాకు ఇట్లాంటిది ఒకటి కావాలి చేసియండి అంటే వాళ్ళు ఇవి చేసి ఇచ్చారు. దీనికి నాకు 20-30 ఖర్చు అయింది. ఇది అంత ఎందుకు అయింది అని మీరు అడగచ్చు. ఆయన గుజరాత్లో రిటైర్డ్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ చేసే అతను. ఆయన అన్నాడు, నేను హైదరాబాద్కు వచ్చి నీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చేస్తాను. ఆ ఫ్లైట్ ఆయన ఒక్కడే కాదు, ఆయన అన్నాడు నేను ఒక్కడే రాను, నా వైఫ్ కూడా వస్తుంది.
తప్పదు మరి ఏం చేస్తాం. ఆయన ఫ్లైట్ ఛార్జ్, ఆయన వచ్చిన తర్వాత ఆయనకు అకామిడేషన్, ఫుడ్ అన్నీ చేసిస్తే ఆయన తయారు చేసి స్టిల్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఇది సక్సెస్. నేనేమనుకున్నా అంటే హార్డ్ కండమ్ కనుక ఉంటే కొంత వయసు వచ్చిన వాళ్ళు అది కౌంట్ పెట్టేసుకొని దే విల్ హ్యావ్ దిస్. స్టిల్ దట్ రీసెర్చ్ ఈజ్ అండర్ ప్రాసెస్. ఫైనాన్షియల్ స్ట్రెయిన్, తర్వాత టైము లేకపోవడం వల్ల అది అక్కడ ఆగి ఉన్నది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ మై మైండ్. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇతను ఇంత పెద్ద లెంత్ పెట్టాడు. ఇంత లెంత్ ఉండదు, ఇంత లెంత్ అవసరం లేదు. ఇది అక్కడ నిలవదు. ప్రాబ్లం ఏంటంటే పినిస్ మీద నిలవదు, పడిపోతుంది. లెంత్ తక్కువ ఉండాలి. లెంత్ తక్కువ ఉండాలి కానీ కింద వెడల్పు ఉండాలి. వెడల్పు లేకపోతే అన్ని పెనిస్లు యాక్సెప్ట్ చేయవు. సో దీనికి ఉన్న సాధక బాధకాలు దీనికి ఉన్నాయి. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ అండర్ వర్క్. బట్ ఈ గొప్ప గొప్ప వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొంత వాళ్ళకున్న జ్ఞానం మనకు కొంత పడుతుంది. మ్యాగ్నెట్ పక్కన ఇనుప ముక్క పెడితే కొంచెం మ్యాగ్నెటిజం వస్తుంది. అది ఇట్ విల్ నాట్ బికమ్ ఫుల్ మ్యాగ్నెట్ కానీ గొప్ప వాళ్ళతో ఉండడం వల్ల అది అడ్వాంటేజ్.